నమస్కారం. మీరు చూస్తుంది పూజ టీవీ. నేను సహస్ర. అయితే ఆహ్, ఈ నవంబర్, డిసెంబర్ అలాగే అక్టోబర్ ఈ 3 మాసాలు గూడా చాలా ప్రత్యేకమైన మాసాలని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! అయితే ఈ మాసాలలోనే కొన్ని గ్రహాల కలయిక వల్ల కొంతమందికి బాగా కలిసొస్తుందంట. అయితే ఈ మాసాలలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే హంస, పురుష మహాయోగం గూడా ఉండబోతుందట. అసలు ఏంటి హంస, పురుష మహాయోగం? ఇది ఎవరికి వర్తిస్తుంది? ఒకవేళ వాళ్ళకి ఎవరికి గనక ఈ మహాయోగం పట్టినట్లయితే వాళ్ళ మహర్దశ ఏ విధంగా ఉండబోతుంది? ఈ వీడియోలో ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర మంత్ర జ్యోతిష్యులు గట్టుపల్లి సురేష్ బాబు గారు. ఆయన అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. జై శ్రీమన్నారాయణ. సురేష్ గారు, అయితే ఈ పురుష హంస మహాయోగం ఏదైతే ఉందో, అంటే మహా పురుష హంస యోగం వాటెవర్. సో, దీని గురించి అసలు చాలామందికి తెలీదు. అసలు ఏంటి దీని ప్రత్యేకత? ముందుగా మనకి ఏంటంటే యోగాల గురించి తెలుసుకోవాలి. ఎట్లా అంటే యోగాలనేది 1051 యోగాలుంటాయి. 1051. ఆ! 1051 యోగాలు. అదే. ఆ! ఓకేనా? అవి ఏమిటంటే అప్పుడప్పుడు గ్రహాల కలయిక వలన ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్థానానికి మారినప్పుడు ఈ యోగాలనేది వరిస్తూ ఉంటాయి. అది ఒక్కొక్క రాశి మీద ఉంటుంది. ఆ ఎఫెక్టు వచ్చేటువంటి రాశి ప్రకారంగా, అక్కడ వచ్చేటువంటి యోగం ప్రకారంగా వారికి ఉండేటువంటి ఉపయోగాలు ఉంటాయి. అందులోని ఒకటి ఈ మహాపురుష యోగం. ఈ హంస మహాపురుష యోగం ఏదైతే ఉందో, ఈ హంస మహాపురుష యోగం అనేది ఏదైతే గ్రహాల మార్పిడి ఉన్నదో, అది ఎప్పుడు వస్తుందంటే గనక, ఈ యొక్క శని భగవానుడు వక్రంలో ఉండడం. హ్మ్. తర్వాత ఈ శని భగవానుడితో సంబంధం లేదు యోగానికి. కానీ యోగిస్తుంది. యోగించడానికి బలంగా ఉంటుంది. ఈ యోగం ఎప్పుడు వస్తుందంటే గనక మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కర్కాటక రాశిలోకి వక్రంలోకి రావడం వలన. ఈ కర్కాటక రాశిలోకి వక్రంలోకి ఎప్పుడు వచ్చారు అంటే అక్టోబర్ 18వ తారీఖున సంచరించారు. ఇది ఇతను కంటిన్యూషన్‌గా గురువు. గురు గురు గురు. భగవానుడు. హ్మ్. ఇది డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచరిస్తారు. ఈ కర్కాటక రాశిలో సంచరించేటువంటి దినాలన్నీ కూడా, ఆ రోజులన్నీ కూడా ఈ మహాహంస పురుష యోగం అనేది కొన్ని రాసుల వారికి వర్తిస్తది. కర్కాటక రాశి వారికి వర్తిస్తుందంటారా? కర్కాటక రాశి వారికి కూడా వర్తిస్తది. కానీ కొంతమేర వర్తిస్తది. అది కూడా ఏంటంటే గనక కొన్ని కొన్ని యోగాలు కూడా వీరు దశాంతదశలు కూడా చూసుకోవాలి. ఓకే. ఒకటి. రెండోది గోచారం కూడా వీరు గమనించుకోవాలి. కర్కాటక రాశిలో పుట్టాము అంటే అయిపోదు. గోచారం కూడా ఒకటి గమనించుకోవాలి. కర్కాటక రాశిలో పుట్టిన వారికి గోచారంలో 2వ స్థానంలో రవి కానీ, 4వ స్థానంలో శుక్రుడు గానీ, 6వ స్థానంలో గురువు గానీ ఉండి గోచార ప్రకారంగా. అదేవిధంగా దశ అంతదశలో రవి, శుక్రుడు, బుధుడి దశ అంతదశలో ఉన్నవారికి ఈ యోగం అనేది వర్తిస్తది. హ్మ్. ఎక్కువ శాతం. ఇంకా కూడా ఈ రాసుల వారికైతే కొంతమేర కలిసొస్తుంది. అది ఎవరికి అంటే గనక వృషభ రాశికి బాగా కలిసొస్తుంది ఒకటి. హ్మ్. రెండోది కర్కాటక రాశికి బాగా కలిసొస్తుంది. కన్యా రాశి వారికైతే అద్భుతంగా ఉంటుంది. ఇది మిశ్రమంగా కాదు, అద్భుతంగా ఉంటుంది కన్యా రాశి వారికి. హ్మ్. మకర రాశి వారికి బావుంటుంది. ఈ యొక్క 4 రాసుల వారికైతే అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు కన్యా ముఖ్యంగా. రాశి, మకర రాశి, వృషభ రాశి, వృషభ రాశి, అదే మిథున రాశి, కర్కాటక రాశి. కర్కాటక రాశి. 4 రాసుల వారికి బావుంటుంది. ఇక మిశ్రమంగా ఉండాలి అంటే గనక ఈ యొక్క సింహరాశి వారికి బావుంటుంది. ఎందుకంటే 12వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా యోగం అనేది వరిస్తుంది ఇది కాబట్టి. ఈ యొక్క 5 రాసుల వారికి కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకొకటి కొంతమేర మిశ్రమంగా ఉండేటువంటి రాశి మకర రాశి. హ్మ్. దానికి 30% మాత్రమే ఉంటుంది. ఈ యొక్క రాసుల వారికైతే కొంతమేర బావుంటుంది. ఇప్పుడు మనకేంటంటే ఈ మహాహంస పురుష యోగం వీరికి ఎలా వరిస్తుంది అంటే హ్మ్. గనక, వీరు తెలుసో తెలియకో కొన్ని రకాల కార్యక్రమాలు కావచ్చు, కార్యాలు కావచ్చు నిర్వర్తించకపోవటం వలన, అంటే పెద్దలకు ఉండేటువంటి శాపాలు తీర్చుకోకపోవటం, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం లాంటివి ఏమైనా ఉండి పెళ్ళిళ్ళు అవ్వకుండా ఆటంకం రావటం, ఏదైనా వారి జాతకంలో ప్రకారంగా కాకుండా విడిగా ఏదైనా ప్రకృతి దోషాలు అంటారు. హ్మ్. ప్రకృతి దోషాలు అంటే నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ ఇవన్నీ ప్రకృతికి సంబంధించిన దోషాలు. ఇంకా జనానికి వ్యసనంతోనో, రందితోనో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి. అవి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ ఇలాంటి దోషాలు ఉంటాయి. హ్మ్. వీటన్నిటితో ఏదో ఒక దోషంతో మనిషి ఆ జీవన శైలి అనేది వదిలివేసి కట్టుదిట్టమైనటువంటి అష్టదిబ్బదంలో కట్టులేసినట్టు విధంగా ఉంటారనమాట. అంటే కోరికలు కొండలు దాటితే కాళ్ళు గడపలు దాటం. ఈ విధంగా ఉండేటువంటి రాసుల వారికి కొంతమేర ఈ యొక్క యోగం అనేది వరిస్తుందని చెప్పొచ్చు. హ్మ్. ఈ యోగం ఎప్పటి వరకు ఉంటుందంటే గనక డిసెంబర్ 5వ తారీఖు వరకు ఈ యోగం వరిస్తుంది. అప్పుడు ఈ గ్రహాల కదలికలు గానీ, ఈ గ్రహ మార్పిడి కానీ ఉన్నప్పటికీ, వీరి మీద ఎలాంటి చెడు గ్రహం అశుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా కొంతమేర పనులనేది ముందుకు వెళ్తూ ఉంటాయి.
ఈ యోగం వలన. మరొకటి, ఈ యోగానికి ప్రత్యేకత ఏంటంటే క్రామ క్రోధ మోక్షాలన్నీ కూడా పటాపంచలు చేస్తుంది. మనలో ఉన్నటువంటి చెడు వ్యసనాల్ని అన్నిటిని కూడా పటాపంచలు చేస్తుంది. స్వచ్ఛంగా ఉంటుందన్నమాట. వర్షం పడిన తర్వాత కొత్త నీరు ఎలా అయితే ఉంటుందో మానవాడి జీవితంలో కర్మలు అన్నీ తీసేసి కొంతమేర శుభప్రదమైనటువంటి విషయాలకి, శుభప్రదమైన కార్యక్రమాలకు నిర్వర్తించే విధంగాను మనలో ఉన్నటువంటి కర్మలు, క్రియలు కొన్ని మేర ఉపదేశం చేసేలాగా ఉపశమనం కలిగించే విధంగా ఉంటుంది ఈ యొక్క యోగం. కాబట్టి ప్రతి ఒక్క రాశి వారు కూడా, అంటే ఆ 4 నుంచి 6 రాసుల వారికి ఈ యోగం వరించినప్పటికీ కూడా ప్రతి ఒక్క రాశి వారు కూడా పరిహారం చేసుకోవచ్చు. అది ఎలాంటి పరిహారం అంటే చేసుకుంటే వీరికి ఈ రాశి యోగిస్తుంది అనుకుంటే, గురువుకు సంబంధించిన ఆలయాలు ఉంటాయి. వినాయక స్వామివారు, దత్తాత్రేయ స్వామి, కుమారస్వామి, అలానే సాయిబాబా ఆలయం, రాఘవేంద్ర స్వామి, ఇలాగా చాలా గురువుకు సంబంధించిన ఆలయాలు ఉంటాయి. ఇప్పుడు మనకి యేసు ప్రభు కావచ్చు, అల్లా కావచ్చు, ఇలా మత గురువులు చాలామంది ఉంటారు. ఇలాంటి ఆలయాలకు వెళ్ళేసి అక్కడ వారి వారి ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసేటువంటి దానం, ధర్మం, యజ్ఞ, యాగ, హోమ, జపాలు ఏదైతే అక్కడ ఆచార ప్రకారంగా చేస్తారో అవి చేసుకుంటే ఆ యోగం అనేది వరిస్తుంది. మరొకటి, అలానే కుదరలేదు అనుకున్న వారికి దానాలు ఉంటాయి. ఒక తెల్లని వస్త్రము, 1 కిలోంపావు బియ్యము, ఒక రాగి వెండి పాత్ర లేదా వెండి గ్లాసు లేదా వెండి ప్రతిమ, ఏదైనా ప్రతిమ రూపులు ఉంటాయి కదా, వెండి రూపు అంటారు, అలాంటిది ఏదైనా తీసుకొని వాటితో పాటు ఏదైనా బ్రాహ్మణత్వానికి కానీ, ఆచార్యుల వారికి కానీ, అక్కడ ఆలయాల్లో ఉండేటువంటి వారికి కానీ ఇది దానం ఇవ్వాలి. అలా లేనప్పుడు ఎక్కడైనా నది, వాగు, సముద్రం, చేరు, సెలయేరు, ఇలా బ్రహ్మగుండాలు ఇలా ఉంటాయి ఎక్కడైనా సరే. అక్కడ ఎట్లానో కార్తీక మాసం ఉంటుంది. ఇప్పుడు నవంబరు 20వ తారీఖు వరకు కూడా కార్తీక మాసం ఉంది. రెండూ కలిసి రావాలి, మనకు యోగం వరించాలి అనుకుంటే ఎక్కడైనా పారేటువంటి నదిలో కావచ్చు, ఇలాంటి ఎక్కడైనా సరే పారేటువంటి నదిలో స్నానం ఆచరించి ఇవి అందులో వదిలివేయచ్చు. గోధుమ పిండి ఉండలు చేసి కూడా ఆ ఉదయించేటువంటి రవి భగవానుడికి ప్రార్థించుకొని సాయం సంధ్యలో అవి కూడా ఒక 40 కుండ చేసుకొని అవి కూడా ఉదయించేటువంటి రవి భగవానుడిగా, చంద్ర భగవానుడికి చూపించేసి పారెడు నీటిలో వేయచ్చు. అప్పుడు యోగం అనేది వరిస్తుంది. ఒకవేళ ఇవన్నీ చేయకపోతే యోగం వరించదంటారా? ఏంటే వాళ్ళ గ్రహరీత్యాన ఇబ్బంది లేకుండా ఉండాలి, వారికి గోచార ప్రకారంగా అయినా కలిసి రావాలి. వారికి ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నా కూడా కలిసి రాంటే కొంతమేర అలాంటి గోచార ప్రకారంగా ఉండేవాళ్ళు లేనట్టుంటారు. వారికి యోగం వరించాలంటే ఖచ్చితంగా దానాలు చేయాలి. ఏదో ఒకటైతే చేస్తేనే ఆ యోగం అనేది వరిస్తుంది. వారు అనుకున్నటువంటి కొంగు బంగారం అయ్యేదానికి ఉంటుంది. మేజర్గా ఈ యోగంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మనలో ఉన్నటువంటి కామక్రోధాలు తీసేసి మనలో ఉన్నటువంటి చెడు క్రియలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగించేసి స్వచ్ఛందంగా మనసు ఎంత పవిత్రమైందో అదే పవిత్రతను మనకు ఉంచేటువంటి దానిలో ఒక భాగమే ఈ యోగానికి సంబంధించిన ప్రత్యేకత. ఇలా ఎవరైనా పాటించినట్టయితే ఖచ్చితంగా యోగం అనేది వరిస్తుంది. ఇవన్నీ కూడా చేయలేం అనుకుంటే కనుక ఎక్కడైనా ఆలయంలోకి వెళ్ళేసి ఒక 2 దీపారాజనలు, ఒక్కొక్క దాంట్లో 2 ఒత్తులు వేసిన మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ వేసి దీపారాధన చేసేసి ఈ యోగం వరించాలి. మేము చేసినటువంటి కర్మలు, క్రియలు, పాపాలు అన్నీ కూడా పటాపంచలైపోవాలి. మాకు తెలుసో తెలియకో చేసినటువంటి తప్పులకి శిక్ష వేయకూడదు. మాకు అన్నీ కూడా సకాలంలో పూర్తవ్వాలని ప్రార్థన చేసుకుంటే అప్పుడు ఈ యోగం అనేది కొంతమేర వరిస్తుంది. వీరికి ఉన్నటువంటి క్రామకోదాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చెప్పిన ఈ దాన ధర్మాలు ఏ సందర్భాల్లో చేస్తే మంచిదంటారు? ఇప్పుడు కార్తీక మాసం ఎలా ఉంది కాబట్టి ఏదైనా ఒక రోజు సమయం తీసుకొని కార్తీక మాసంలో చేసేటువంటి దానం చాలా పవిత్రమైనది కాబట్టి, పుణ్యకార్యమైంది కాబట్టి ఈ కార్తీక మాసంలో చేసేటువంటి దానం చాలా మంచిది కాబట్టి ఎక్కడైనా ఆలయాల్లో చేసేటువంటి దానం కావచ్చు, ఒక నలుగురికి భోజనం పెట్టడం కావచ్చు, ఇలాంటి చేయడం ద్వారా కూడా ఈ యోగం అనేది వరిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ దీక్ష తీసుకున్న వాళ్ళు ఉంటారు, స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వారికి భిక్షాటన, వారికి భిక్ష పెట్టినా కూడా మంచి జరుగుతుంది, ఆ యోగం అనేది వరిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న క్రియలు చేసుకుని కూడా ఆ యోగానికి వశం చేసుకొని ఆ యోగంలో ఉండేటువంటి బాగుపడే లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీరి సొంతం అవుతాయి. అలాంటిది ఈ యోగం డిసెంబర్ 5 వరకు అయితే కొనసాగుతూ ఉంటుంది. తప్పకుండా గురుగారు. సో గురుగారు చెప్పినట్టు కూడా మీకు ఈ యోగం హంస పురుష మహాయోగం కనుక వర్తించాలంటే ఖచ్చితంగా గురుగారు చెప్పినటువంటివన్నీ పాటిస్తే మీకు ఆయా రాసుల వారికి, ముఖ్యంగా ఆ గోచారాలు ఉన్న వారికి కూడా వరించే అవకాశం అయితే కనిపిస్తుంది. మీకు ఇంకా ఇలాంటి సందేహాలు ఏమన్నా కూడా కింద కామెంట్ చేయండి. గురుగారిని అడిగి మళ్ళీ ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ధన్యవాదాలు గురుగారు.